అసలు ఈ మట్టితో చేసినారంటే వీళ్ళు ఎంత గ్రేట్ కదా. ఏం కళాకారులు అబ్బాయి. ఇవన్నీ మట్టితో అన్ని మట్టితో చేసిండేది. అంత మట్టే. ఫస్ట్ కట్టెలన్నీ సెట్ చేసి పెట్టుకొని గడ్డి చుట్టి మళ్ళా పుర్రు పూసుకుంటా మామూలు మొత్తం మట్టే ఎర్ర మట్టితో చేసింది ఇదంతా. అంటే ఇంత రియలిస్టిక్ గా అసలు ఆర్టిస్ట్ అంతా ఎవరన్నా కాదు. అంటే మనం ఎట్లయితే ఈ రకంగా దించమంటే బొమ్మ ఆ రకంగా దించుతారు వాళ్ళు. ఎట్లా చెప్పితే మనం ఇట్లే ఉండాలి బొమ్మ అంటే అట్లే దించుతారు. కలకత్తా వల్లే వర్కర్స్ చేసింది దీనంతా. వీడికి వచ్చి ఎన్ని రోజుల ముందు చేపించేసినారు ఇప్పుడు ఇవన్నీ? 6 నెలలు అయింది ఇప్పుడు. అప్పటికే చేపించేసి అప్పుడప్పుడు కావు కదా. 6 నెలల ముందు స్టార్ట్ చేస్తేనే ఈ టయానికి ఎదుగుతాయి. ఇది కూడా ఇంత పెద్దగా ఉంది అన్న. ఉంటాయి 10 అడుగులు అట్లా. ఎంత బాగా పెట్టినా చూడు పీస్ పీస్ అంతా. మళ్ళా నీకు అసలు బా ఇది చూడే ఆ గోర్లు ఎట్లా చేసినారు. నరసింహస్వామి. నరసింహస్వామి అమ్మా నన్న ఈడు చూడు నన్న నరసింహస్వామి ఎట్లా తీసినారో. ఇది అయిపోయింది ఇక్కడ చూడు. ఇది చూడు అన్ని మట్టి అంటే అసలు నమ్మేటట్లే లేవు. ఇది చూడు లక్ష్మి. యాడ చూడు వినాయకులప్ప. ఫోటోలు కూడా ఇది కాదండి. ఓహో ఇదంతా స్టోర్ లాగా. అన్ని మట్టివేనా? ఓ స్కార్పియన్. అట్లా పోవచ్చు అనుకుంటా. ఇది ఎంత ఫీట్ నా ఇది? ఇది ఎంత పడుతుంది ఇది? ఓహో 20 పడుతుందా? ఎన్ని రోజులు ఇస్తారు చేస్తే? 1.5 month 2 months ముందు ఇస్తే 1.5 month 2 months ముందే పడుతుందా? ఇది చేయడం బొమ్మ 10 రోజులు పైన పడుతుంది. అవునులే లేట్ ప్రాసెస్ ఇది. దానిలా కాదు కదా, అవైతే ఫాస్ట్ కదా. 5 రోజులకి నువ్వు 10-15 బొమ్మలు. ఏం మట్ట? బురద మట్ట, నల్ల మట్ట? అవునే ఎంత సాఫ్ట్గా చేసినారు దీన్ని. ఎంత సాఫ్ట్గా అయింది అది. ఇదేనా నీకు వచ్చారా చేసేకి? దాంట్లో అచ్చులు పెడతారండి. ఓహో ఈ అచ్చు పెట్టేస్తారు అట్లా ఇట్లా కదా. మళ్ళా ఇప్పుడు తీసేస్తారు దీన్ని. మళ్ళీ అది పీకేస్తే అయిపోయినా అంతే. ఎక్కడ పోతున్నామంటే చెప్పు. ఎట్లా వినాయకుల్ని చూసాకని చెప్పకూడదు. వినాయకుల్ని చూసేది పండగ పెట్టినాక వినాయకుల్ని చూసేది. ఇప్పుడు విగ్రహాలను చూసేకపోతున్నాం. వినాయకుల విగ్రహాలు అది కూడా ప్లాస్టర్ ఆఫ్
అది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, మేడ్ విత్ మడ్. మట్టితో వినాయకుడిని ప్రతిమలు చూడడానికి పోతున్నాం. డ్రెస్ వేసుకుంటే బాగా ఎట్లా చోటు పోతున్నామని వినాయకుడు తీసుకుపోతున్నాం అన్నారు. అంటే నువ్వు చైనీస్ వేసుకున్నట్లా అట్లా వేసుకుంటే కాదమ్మా. నువ్వు ఇప్పుడు మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసేవి బాగుంటాయా మట్టితో బాగుంటాయి అనుకుంటున్నావు వినాయకులు? పెట్టేది మటుకు మట్టి పెడితేనే మంచిది, కలర్ల కంటే మట్టి మంచిది. ఓకే. అది కూడా మనము మట్టిది అక్కడ వెళ్ళిపోకుండా మనకు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో పెట్టి నీళ్లు పోసి దాన్ని కడిగిస్తే మనము ఇంకా మంచిది. చెట్లలో పెట్టి ఏంది చెట్లలో పెట్టి మట్టి నిమజ్జనం చేసేటప్పుడు మనము ఇచ్చే పోతాం కదా, అట్లా పోయే వాళ్ళు దాంట్లో నీళ్ళల్లో చేస్తారు కదా. నాకు తెలిసిన అక్క వాళ్ళు వాళ్ళకి చెట్లు దండిగా ఉన్నాయి, మందారం చెట్టు దగ్గర పెట్టి నీళ్ళు పోసేస్తారు. అందుకే ఆ చెట్టు అంత బాగా అన్ని పూలు పూస్తాయి బాగా. వినాయకులు ఏం చాలా ఉన్నాయి ఇప్పుడు, అన్ని చూపిమన్నా చూపిస్తానక్క. కానీ మట్టివే, మనం మట్టివి చెప్దాము ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వినాయకులు తీసుకుంటుంటారు కదా చాలా మంది, సో అంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకోకోకుండా మట్టి వినాయకులు తీసుకోవాలా. సో మట్టి వినాయకులు తీసుకోవడం వల్ల దాన్ని నిమజ్జనం చేసినప్పుడు కూడా నేచర్ కి హార్మ్ఫుల్ కాకపోకుండా, వాటర్లోకి వేసినప్పుడు కూడా ఏమీ కాకోకుండా కొంచెం మంచిగా ఉండేదానికోసం మనం సో ఇట్లాంటివి ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడం. అట్లా అర్థమైందా? అది మట్టి వినాయకుల్ని నేచర్ కి బెనిఫిట్ అయ్యేవి మనం ఎంకరేజ్ చేయాలా. అప్పుడు చేపలు కూడా చచ్చిపోవు. మా అమ్మకి ఎట్లా ఉన్నావు కూడా ఎప్పుడంటే సో ఈ రూట్ వచ్చేసి ఇది బళ్ళారి బైపాస్ రూట్. ఇది వచ్చేసి ఎంఐఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర నుండి ఇట్లా ముందుకు పోతే సిండికేట్ నగర్ వస్తుంది అనమాట. సిండికేట్ నగర్ లో చూపిస్తా. కావో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాడు చూడండి. సి దేర్ వెనకమాల బ్యాక్ సైడ్. సి దేర్ వెనకమాల బ్యాక్ సైడ్. దేర్ సి. శ్రీ నల్లమ్మ వినాయక విగ్రహాలు ఇట్లా పోవాల. వచ్చేసినాము. రా ఈ మట్టితోనే, ఈ మట్టి ఆడ లోపల గడ్డింది చూసినావా? ఆడ లోపల గడ్డింది కొనుక్కొచ్చుకుంటారు నదుల దగ్గర. ఇదో కొంచెం అట్లా కూర తెలుస్తుంది దాంట్లో. సి దేర్ యు సి. చాలరా, కాదు ఆడుకునేకి వచ్చినారు. ఏమే చేత్తోనేనా మొత్తం అంతా? మా అమ్మాయికి నేర్పిస్తారక్క అట్లా చేసేది? దేవుళ్ళ దగ్గర కూడా సొగిలేనా? ఎట్లున్నాయి విగ్రహాలు చెప్పు? చాలా బాగున్నాయి. ఇవన్నీ అమ్మేటివే కాదు, మా వీళ్ళే పెట్టుకొని పూజలు చేసుకుంటారంట. ఇన్ని చేస్తారా? చేస్తారే. చూపిస్తాను ఏం నచ్చింది చెప్పు. ఇవన్నీ మట్టి ఏవంతా మొత్తం స్టార్టింగ్ నుంచి. ఏ ముట్టద్దురా కాదు ఇవంతా మట్టితో చేశారంటే నమ్ముతావా? శివుడిని ఎందుకు పెట్టినారు? పెడతారు. పార్వతి ఇది అమ్ముడిపోయింది, బుకింగ్ అయిపోయింది.
ఏడలే పేపర్ చుట్టూ మాట్లా పేపర్ చుట్టూ అయిపోయినట్లా అవునా పొద్దున చెప్పా అంటే అన్న సీ దేర్ వెనకమాల ముందర పక్క బ్యాక్ సైడ్ గుర్రం భలే చేసినారు విష్ణు. మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి అయితే పెయింటింగ్ కొడతారు. ఇవి ఉండవు, ఇవంతా పెయింటింగ్ ఉంటుంది. దీనిలోకి చూడు ఇప్పుడు దానిలో కాదే ఎక్కడెక్కడో పోయి తెచ్చుకుంటారు. ఆ ఊర్లో అదేదో అనంతపూర్ లోనే ఉన్నాయి కదా. అట్లా కాదు, ఇవన్నీ ఇట్లా ఉంటాయా? అత్తయ్య ఇటువైపు చూడండి అత్తయ్య. ముందు ముందు ఇంకా చూపిస్తా. ఈ గోడలో నువ్వు షాక్ ఇది నెక్స్ట్ గోడ చూసి ఇంకా ఆడే ఎంత హైట్ ఉందో నువ్వే నమ్మలేవు అన్న. ఇది కొత్త పెట్టినారు, ఇది కొత్త లేదు. చూడు గుర్రంకి బొచ్చు కూడా టెంకాయ పిచ్చిదంతా. ఇది చూడు శివలింగంతో పాటు విష్ణు ఇది టెంకాయ పీచా? అంతా టెంకాయ పిచ్చే, మళ్ళా అంతా నేచురల్. చూడు మొత్తం అంతా నేచురల్. ఇది చెట్టు కింద మా ఉండు, మా వీడియోతో పాటు పోదాము. నువ్వు వెళ్ళిపోతే ఇది చూడు ఎట్లుందమ్మా. శివలింగం, పాము, వినాయకుడు, ఇంకా చేతులు ఏమైనా పెట్టాలనుకుంటా. ఎట్లుంది అసలు? ఇవంతా మట్టితో చేసినారు చూడు. అది కూడా అయిపోయింది. అదే అన్ని పెట్టి ఇదిగో ఈ పక్కన చూడు, ఇది అయిపోయింది. ఇది అది శివుడి చూడు ఎట్లుంది. అది కూడా అయిపోయింది. అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇది భలే ఉంది. గుణ శివుడి మీద నీళ్లు పడేటట్లు పెట్టు. అట్లా పెడతానారేమో ఏమ్మా శివుడి మీద నీళ్లు పడేటట్లు మళ్ళా అట్లా. ఇది అయిపోయింది కదా. అయిపోయింది మా ఇద్దో ఇది ఇది చూడలే పొద్దు నుండి కవర్లో భారీ అయిపోయినట్లుంటా. వినాయకుడు ఇది చూడు మా ఇది ఓపెన్ చేయరా లైట్ గా. కరుడు ఎట్లుందో సింహం. అయ్యా అసలు పవర్ఫుల్ ఉన్నాయి అసలు విగ్రహాలు. చంద్రుడి మీద వినాయకుడు. చంద్రుడి మీద వినాయకుడు. ఇది కూడా అయిపోయింది. శంఖం మీద ఇది కృష్ణుడు. కాళ్ళే కృష్ణుడు టైప్ కాదు. ఇది తబలా మీద ఇది ఉంటుంది శివుడిది తబలా. ఇది చూడు ఏముందో. పాము చేతి మీద శివుడిది చెయ్యి, చూడు నమలే వినాయకుడు నమలేలు. ఇది నెమలి. ఇది మా సీ దేర్ వెనకమాల్ ఎనగమాల. ఇది ఈడ సీ దేర్ హియర్ సూపర్. హియర్ ఇది ఎట్లుంది? ఏనుగు మీద వినాయకుడు. ఏనుగు మీద అది ఎట్లా అంటే దాని టైపు అది శివుడిది. అది చూడు షాక్ అయితే ఎట్లుందో. అది చూపి త్రిశూలం ఉంది కదా, త్రిశూలం ఇది ఇంకా అయిపోలే, ఇది కూడా అయిపోలే. ఏముందా చూడు. ఇది నచ్చింది నాకు. ఇదా నేను చెప్పింది ఇదే. ఎట్లున్నాడు చూడు అట్లే. ఇది నచ్చింది. ఎంతెంత ఒక వినాయకుడు? పక్కన అట్లా 20,000 నుండి స్టార్ట్ అంటారు. ఉండడు. 20,000 నుంచి 1,00,000 వరకు ఉన్నాయి. బాగా వస్తాయి కదా డబ్బులు. బాగా వస్తాయి. ఇది చూడన్నా పీట మీద ఓ 10-15 లక్షలు సంపాదించుకుంటా. ఇది అయిపోయింది. ఇది చూడు పొద్దు ఎట్లుంది చూడు అసలు. ఇది ఎవరైనా చూసి ఎట్లా చేసినారు చూడు. అంతా నీట్ కట్టినారు కదా. యాడైపోయింది ఇది. చూపిస్తాను. ఇది అయిపోయింది. చూడు మా ఈ విగ్రహం చూడే. ఏనుగు తొండ మీద ఇది చూడే. అది చూడు ఎనికి పోగా నీట్ చూపి. త్రిశూలం ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. అయిపోయింది. ఇది కానీ అయిపోయింది. ఇది ఎంత ఉంది చూడమ్మా ఇది. ఏమయ్యా నేను చెప్పినది ఇదే. ఎంత హైట్ ఉందని చెప్పిలే. వెంకటేశ్వర స్వామి లాగా అదే అదే ఇది. ఎట్లా అంటే ఏనుగు వచ్చి ఇట్లా త్రిశూలం పట్టుకుని వినాయకుడు. నేను చెప్పిలే భారీ ఉంది స్వామిది ఏనుగు మీద. అది చూడు పొద్దు దట్ కదా. అది ఇంకా అయిపోలే. ఆ సింహం చూడు ఎట్లుందో. సింహం మా నువ్వు ముందుకు బామ్మా. ఇది కూడా ఇంత పెద్ద ఉంది అన్న. ఉంటుంది 10 అడుగులు అట్లా. ఎంత బాగా పెట్టినారు చూడు. పీస్ అంతా మళ్ళా నీకు అసలు బా. ఇది చూడే ఆ గోర్లు ఎట్లా చేసినారు. నరసింహస్వామి. నరసింహస్వామి నాన్న ఈడు చూడు నాన్న నరసింహస్వామి ఎట్లా తీసినారో. ఇది అయిపోయింది ఇక్కడ చూడు. ఇది బాబా చూడు అన్ని మట్టి అంటే అసలు నమ్మేటట్లే లేవు. ఇది చూడు లక్ష్మి. చూసినాం పొద్దున. గుర్రాలు ఎక్కువ ఉన్నాయి చూసి మనం గుర్రాలు చూడు రథం ఉన్నట్టు. బుకింగ్ ఈ రోజు బుకింగ్ చేసినారు. అబ్బా గద మీద ఉన్నాడు. దాంట్లో చూడు పొద్దు నువ్వు యాంగిల్ ని నువ్వు సైడ్ చూసుకుంటే ఇట్లా పెట్టుకుంటే. ఏమిది గుర్రమా? గుర్రం ఇది. అది గుర్రం మనిషి అనమాట తెలుసా. ఇది అయిపోయింది. ఇది కూడా పొద్దున్న చూసినాం. ఇది కూడా పొద్దున్న చూసినాం. అయిపోయింది. అయిపోయింది. ఇక్కడ పొద్దు ఇది
చెప్పినండి దీని ముఖం చూడు అని. ఇది చూడు, ఇదే అయిపోయింది. అది కూడా అయిపోయింది. ఇది అయిపోయింది, చాలా వరకు అయిపోయినాయి. ఇది చూడు ఎట్లుందో, ప్రతి ఒక్క చోట ఎలక. మయ్య అది చూడే. నా పెడితే ఇది పెట్టాలన్నా కానీ ఏమంటే ఏంది 40,000, 60,000 తక్కువ ఉండదు ఇది. ఎట్లుంది చూడు ఇది. ఎట్లా పోయేది ఎట్లా, దీన్ని కూర్చోబెట్టేది ఎట్లా, ఉంటాయి. ఎంత ఉన్నా కానీ. ఇది చూడు, ఇది చూడనా, అసలు ఇది మట్టితో చేసినారంటే వీళ్ళు ఎంత గ్రేట్ కదా. ఇది చూడు, ఏం కళాకారులు అబ్బాయి. ఇది చూడన్నా. ఇది కూడా అట్లే ఉంది, మామూలుగా లేదు. ఇది పాము, విచిత్రమైనటువంటి పాము. ఇది బుకింగ్ కాలే. అయ్యా ఇది కూడా అంతే. ఏందో బుక్ అయిపోయింది అబ్బా ఇది. బాగుందన్నా. ఎలకని చూడు ఎంత బాగా పట్టుకున్నాడు. అబ్బో, 6 చేతులు. అన్నా విగ్రహాల నీటి తిన్నా నువ్వు, అవే మెయిన్. బాబా ఇది చూడు, సింహం మీద కూర్చోండేది. ఇది కూడా సూపర్. చూద్దామన్నా ఒకసారి. ఇది అది కట్టినారా చూడలేము, చూసప్పుడే. ఇది చూడు మా గరుకుమంతుడు. అబ్బా, ఇదే నేను చూపిద్దాం అనుకున్నా ఈ నుండి. అన్న ఇది పొద్దున్న చూడలేనా మనము? అంటే గద్ద. చూసినాం, ఎందుకు చూడలే? ఏమన్నా గుర్తులేదా? ఇది చూడు, డ్రాగన్. అక్క డ్రాగన్ చైనీస్ మా, నీకు సరిపోతుంది చూడు. నోరు మూసుకోలే. రా ఈ పక్కరా, జాగ్రత్త తలకాయ గుద్దుకున్నా. లోపల దాచుకున్నాం. అయ్యి ఇంకా దండిగా ఉన్నాయి, చూపిస్తారా? దాచాం లోపల కుప్పలు కుప్పలుగా. ఇది చూడు, అది ఇంకా ఇప్పుడు పెట్టినారు గుర్రం మీద. బుకింగ్ అయిపోయింది. ఇన్ని గుడ్డలు కొని ఎంత అయింటుంది గుడ్డలకే. ఇది చూడు, ఒకటి 2 3 ఇది అయిపోయింది. 5 ఇది కూడా అయిపోయింది చూడు. అయిపోయింది మా, అయిపోయింది. ఇది చూడు, ఉండు ఆ పాప రాని ఉండి పద్దు రాని. ఇది అయిపోయింది. కొంచెం లోపల పోదాం. అయిపోయింది పద్దు. ఇది చూడు నాన్న, ఇది ఎట్లుందో ఒకటి. అంటే ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ చిన్న విగ్రహం ఇది కదా, ఎంత చిన్నగా ఉంది కదా, కానీ బాగుంది కదా. బా ఎంత బాగుంది చూడు, ఇది ముద్దుగా ఉంది. చూడు ఎంత క్యూట్గా ఉందో అసలు. అయిపోయింది. ఇవి చూడు కొమ్ములు ఎంత బాగా చేసినారు. అయిపోయింది. అయిపోయింది పద్దు. ఇది చూడు పద్దు, ఎట్లుందో, ఎంత పెద్దగా ఉందో. పారా రే పాప, ఎంత పెద్దగా ఉందో చూడు ఇది. అది చూడు, కిరీటం చూడు ఒకసారి. కిరీటం అన్నా, ఈమె ఎవరు? పార్వతినా? పార్వతి కాదు, పార్వతి వాళ్ళ అమ్మ. వినాయకుని భార్యనా? వినాయకుని భార్య కాదు, శివుని భార్య పార్వతి. రా ఇప్పుడు ఉండే ఈమె ఎవరు? విఘ్నేశ్వరుని భార్య. ఏం పేరు? ఇద్దరు భార్యలు. ఎట్లుంది మా ఇది నాన్న, ఇది చూడు నాన్న ఎట్లుందో. వీటి నుండి తెలియదు. ఇది కూడా అల్టిమేట్ ఉంది. ఇది గద్ద అది నమ్మేళ్ళి. ఇది చూడు, బాగుంది. ఇది చూడు మా, ఇది ఎట్లుందో. అయిపోయింది. చూసారని చూడకుండా చూసినాను కప్పి, అంత క్రేజీ ఉంది అది. ఇది కూడా బాగుంది. ఇది ఇంకా ఇప్పుడు పెట్టినారు, పొద్దున్న పెట్టారు. పద్దు జాగ్రత్త. అదే అదే, రండి గోడకి పోదాం. రండి ఇంకో గోడానికి. అప్పుడే ఇది అయిపోయింది. అది కూడా వాళ్ళదేనా? ఎట్లా ఎప్పుడు నుంచి చేసినారు? 6 నెలలు అయిందంటమ్మా చేయబట్టి. అంతేనా? జాగ్రత్త పట్టుకున్నాను. 6 నెలల కింద చేసేసినారా? నువ్వు తీసావా? 6 నెలల కింద చేసినారా? అదో గుణాను 6 నెలల కింద చేసినారా? ఎట్లా చేసినారు నాయన వాళ్ళు? కలర్లు అన్ని కొట్టి దేవుళ్ళంది. ఇద్దా, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూడమా. దగ్గర నీరు కూడా కొంచెం ఇట్లా అట్లా చూపిద్దు, వెనక్కి కొంచెం. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఎందుకంటే ఇది ఇదంతా కూడా కలర్. ఇవన్నీ కలర్స్, ఇదంతా కలర్. ఇది ఈ కలర్ వాటర్లో పడింది అనుకో, ఇదంతా హార్మ్ఫుల్. ఇదంతా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇదంతా హార్మ్ఫుల్ కలర్. దీనిలోకి ఏమంటే ఒక బెనిఫిట్, ఇవన్నీ చూడు క్లాత్, ఎంత క్లాత్. ఇది కూడా మెటీరియలే యూజ్ చేస్తున్నారు. ఎట్లున్నాయి ఇదంతా చూడు. దీనిలోకే వాళ్ళు డబ్బులు సుమారు పెట్టింది. మళ్ళా ఎట్లున్నాయి బుక్స్ మొత్తానికైతే
చాలా చాలా బాగున్నాయి. ఎట్లున్నాయంటే చాలా బాగున్నాయి. చాలా 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 అన్నా, ఇది ఇంకో శివుడు వినాయకుడు. ఇది అయిపోయింది ముందు రుద్రాక్షలతో సహా పెట్టినారు. అదే రుద్రాక్షలు కాటన్ రుద్రాక్షలు అక్కడ అయిపోయా. రామా ఇట్లా లేదా ఇట్లా ఇవంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అవునా? అయిపోతాయిరా. ఇది చూడు, ఇది అవునా? ఇవంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. హలో చెప్పుమ్మా. డ్రాగన్ పట్టుకున్నాను. ఇదే వినాయకులను చూసేకొచ్చినాం. ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రా. అందుకు చూసేకొచ్చినాం. ఇవన్నీ మట్టితో అన్ని మట్టితో చేసిండేది. అంత మట్టే. ఫస్ట్ కట్టెలన్నీ సెట్ చేసి పెట్టుకొని గడ్డి చుట్టి మళ్ళా పురుగు పూసుకుంటా మామూలు మొత్తం మట్టే, ఎర్ర మట్టితో చేసింది ఇదంతా. అంటే ఇంత రియలిస్టిక్ గా అసలు ఆర్టిస్ట్ అంతా ఎవరునా కాదు. అంటే మనం ఎట్లయితే ఈ రకంగా దించమంటే బొమ్మ ఆ రకంగా దించుతారు వాళ్ళు. ఎట్లా చెప్పితే మనం ఇట్లే ఉండాలి బొమ్మ అంటే అట్లే దించుతారు. కలకత్తా వల్లే వర్కర్స్ చేసింది దీనంతా. వీడికి వచ్చి ఎన్ని రోజుల ముందు చేపించేసినారు ఇప్పుడు ఇవన్నీ? 6 నెలలు అయింది ఇప్పుడు. అప్పటికే చేపించేసి అప్పుడప్పుడు కావు కదా. 6 నెలల ముందు స్టార్ట్ చేస్తేనే ఈ టయానికి ఎదుగుతాయి, లేకుంటే ఎదగలేవు అట్లా. అయినా మట్టితో చాలా అంటే దీనికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి చాలా డిఫరెన్స్. అవి చాలా డిఫరెన్స్ కదా, చాలా డిఫరెన్స్. ఇవి అసలు ఇంకేంది దీంట్లో ఏంది ఉండదు అనమాట. మామూలు నీళ్ళలోకి ఇస్తేనే కరిగిపోతుంది కదా. ఇప్పుడు ఈ కలర్ ఇదేమి కలర్ కొంచెం ఇవి కలర్ సేమ్ కలర్స్ వాడతారా? ఇంకేం లేదు, మనకి బాడీ కలర్ల కోసము ఉత్తమ అంటే కనపడితే బాగుండదండి అట్లా అట్లా. ఇవంతా కూడా క్లాత్ కలర్స్ అయితే ఉండవు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసినంత కలర్లు అయితే అట్లా ఉండవు. ఇప్పుడు ఈ క్లాత్ కట్టకపోతే మట్టి బొమ్మకి మన బాడీ నీట్గా ఉండదు, అట్లా బట్ట కట్టితే బాగుంటుంది అని అట్లా. ఇప్పుడు ఉత్త ఖాళీగా మనం బాగుంది, చాలా బాగుంది అసలు. యాక్చువల్ చెప్పాలంటే దానికన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా ఇవే లుక్ వచ్చినాయి నిజంగా అట్లా. అది విషయం. ఇది మీరు ఏవి బెస్ట్ అంటారు? అవే ఇవే మట్టి బొమ్మలే బెస్ట్ కదా ఎక్కడ వేసుకున్నా, ఫస్టే పెట్టాలనేది చాలా మంది చెప్తున్నారు. ఓన్లీ నేచర్ కూడా ఏం కాదు, ఏమి కాదు, ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్ళ కరుగుతుంది? కరగదు. అది దీని తొందరగా కరగదు, చాలా టైం తీసుకుంటుంది. అదే కెమికల్ కదా, కెమికల్. అది నెక్స్ట్ ఏమన్నా రాగా ఇవే మట్టి వినాయకులు వాడైతే చేస్తారు ఎక్కువ శాతం. ఓకే. మీ షాప్ సిండికేట్ నగర్లో ఉంది. సో ఎవరైనా ఆన్ ద స్పాట్ వచ్చి తీసుకోవాలనుకుంటే క్రేజీ ఉన్నాయి మట్టివి. సో మీ నంబర్నా? వచ్చేసి 7780 0000997. ఓకే. ఎంత నుంచి ఎంత వరకు మీ దగ్గర? ఇక్కడ 20,000 నుండి ₹1,00,000 దాకా ఉంది విగ్రహం. ఎక్కడెక్కడికి పోయినాయి ఇటు నుండి? అప్పుడే కదిరి అంటే తీసుకుపోతున్నారు. కదిరి పక్కన వేరే ముదిగుబ్బ కదిరోళ్ళు వచ్చినారు. ఇక్కడ గుంటకల్లకు కూడా పోయినాయి. ఆడ కూడా మట్టి బొమ్మ తక్కువ ఉన్నాయి, గుంటకల్ కూడా పోయినాయి. అట్లా దిక్కులలో వస్తున్నారు. పులిందలలో కూడా ఇచ్చినారు. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరమే. అయితే అసలు ఆల్ ద బెస్ట్ నిజంగా. ఇట్లా మట్టితో మీరు ఇంత బాగా స్టార్ట్ చేసినారంటే గ్రేట్. ఎందుకంటే నేచర్ కి చాలా ఇదే చాలా మనం గబ్బులు చెప్పుకోకుండా నేచర్ ని నదుల్ని దానిని చాలా మంచిది. సో చూద్దాం.